సింహాచలం భక్తులను వదలటం లేదు పోలీసులు. నత్త కనిపించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భక్తులు. తప్పుడు ప్రచారం అంటూ భక్తులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. దీంతో భక్తులపై PS లో కేసు నమోదైంది. అసలు నత్త ఎలా వచ్చింది, కారణం ఏంటి, నిర్లక్ష్యం ఎవరిది అనే దానిపై విచారణ వదిలేసి భక్తులపై కేసు పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతూ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న ఈ వీడియోల వెనుక ఉన్న అసలు కుట్రను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశారు అధికారులు. సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్తను పెట్టి అపవిత్ర అంటగట్టాడు ఓ యూట్యూబర్. ప్రసాదం కౌంటర్ దగ్గర సిబ్బంది తనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఆ యూట్యూబర్ కక్ష పెంచుకున్నాడు. తనే బయట నుంచి ఒక నత్తను తెచ్చి తను కొన్న ప్రసాదంలో పెట్టి అప్పన్న ప్రసాదం అపవిత్రమైంది అంటూ వీడియో తీసి అలజడి సృష్టించాడు. అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో అసలు విషయం బయటపడేసరికి ఆ యూట్యూబర్ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అధికారులు గట్టిగా నిలదీసేసరికి అవును, కోపంతో నేనే ఈ వీడియో పెట్టాను, తప్పు చేశాను, వీడియో డిలీట్ చేశాను అంటూ ఒప్పుకున్నాడు.